మొత్తం సర్వేలు అయితే ముక్తకంఠంతో ఒకటే మాట చెప్తున్నాయి. పెద్దగా కాస్త సీట్ల సంఖ్య కాస్త అటు ఇటుగా ఉంది, కానీ హ్యాట్రిక్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది సర్వే లెక్కల ప్రకారం చూస్తే. బట్ మరొక వైపు రాహుల్ గాంధీ కావచ్చు, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. సహజంగానే ప్రతిపక్షాలు కాబట్టి చేస్తాయి. కులగణన గురించి మాట్లాడుతున్నారు, దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది అంటున్నారు, ధరలు పెరిగిపోయాయి అంటున్నారు. ఇలాంటి విమర్శలని ఏ విధంగా మీరు కౌంటర్ చేస్తారు? ఇవేమైనా ప్రజల మీద ప్రభావాన్ని చూపిస్తాయనుకుంటున్నారా? అసలు పోటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వచ్చే ఈ ఎన్నికలు చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది దేశం యొక్క నేషన్ యొక్క మూడు. సో ఎందుకు అంటే గత 10 సంవత్సరాలుగా మరి దేశంలో ఈ రోజు విపక్షాలు ఏదైతే భారతీయ జనతా పార్టీ మీద మరి మతం పేరు మీద, రాముని పేరు మీదనే వీళ్ళు ఓట్లు అడుగుతారు అని చెప్పేసి ఏదైతే విమర్శ చేస్తున్నారో అది కాదు. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా దేశంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచి ఈ యొక్క ఎన్నికల్లో మేము ముందుకు పోతా ఉన్నాం. సో దేశంలో చాలా ప్రధానమైనటువంటి ఏదైతే ఉన్నావో అంటే ముఖ్యంగా జాతి మొత్తం కూడా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో 370 ఆర్టికల్, దీని గురించి మరి స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ దేశంలో తీవ్రవాదానికి, వేరుపాటువాదానికి అదొక ప్రధానమైనటువంటి చర్చ దేశంలో ఉండేది. సో దాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తొలగించిన తర్వాత కేవలం తొలగించి ఏదో ఆధిపత్యాన్ని ప్రదర్శించకుండా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అద్భుతమైనటువంటి మార్పును తీసుకొచ్చేటువంటి ప్రభుత్వపరమైనటువంటి అనేక రకాలైనటువంటి పరిపాలనా పరమైనటువంటి అభివృద్ధి పరమైనటువంటి కార్యక్రమాలను చేపట్టారు. అక్కడ 70 సంవత్సరాల్లో రిజర్వేషన్లు లేనటువంటి మహిళలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఓబీసీలు ఈరోజు రిజర్వేషన్లు పొందుతా ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. దాని కారణంగా దేశంలో ఈరోజు తీవ్రవాదానికి సంబంధించినటువంటి చర్చ, లేకపోతే ఏర్పాటువాదానికి సంబంధించిన చర్చ చాలా తగ్గిపోయింది అనేది మనం అందరం కూడా గమనించాలి. అదేవిధంగా ఈ యొక్క ముస్లిం మహిళలు ఈ రోజు మన దేశంలో ఇదే సెక్యులరిస్ట్ పార్టీలు మనం గతంలో కూడా చూసాం. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఒక కేసులో మన రాజ్యాంగ సవరణ చేశారు. అంటే మనం ఈ రోజు హక్కులు కావాల్సి వచ్చినప్పుడు దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం హక్కులు అడుగుతారు. వాళ్ళ యొక్క బాధ్యతలు అడిగినప్పుడు వాళ్ళు షరియా చట్టాలు, మతాల గురించి మాట్లాడతారు. దానికి ఈ యొక్క సెక్యులర్ పార్టీలన్నీ కూడా గత 70 ఏళ్ల నుంచి ఒక ఆటవికమైనటువంటి చర్య అయితే ఉందో అంటే మహిళలు ఈ రోజు ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క త్రిబుల్ తలాక్ అనేటువంటి అంశాన్ని ఇలా ఒక సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా ఒక భద్రతను తీసుకొచ్చినటువంటి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఈ రోజు 500 సంవత్సరాల నుంచి మనం దేశంలో చర్చ జరుగుతుంది. స్వాతంత్రం వచ్చినాక కూడా ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలు రాముణ్ణి, అయోధ్యలో పుట్టిన రాముని పూజించుకునే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినాక 1000 సంవత్సరాల బానిసత్వం తర్వాత కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలు రాముడు ఎక్కడ, రాముడి ఐడెంటిటీ ఎక్కడ, రాముడు ఏడుందని చెప్పి మాట్లాడినట్టు ఈ యొక్క కాంగ్రెస్ యొక్క పార్టీ, సెక్యులర్ యొక్క పార్టీ యొక్క విధానాలను ఇలా దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఆ సమస్యను కూడా పరిష్కారం చేసి ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక విశ్వాసం ఎంత ఉందో అంటే ఒక నమ్మకం ఎంత ఉందో దాన్ని తిరిగి కల్పించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇది ఒక అంశాలైతే మనం చూసుకుంటున్నాం. అంటే కరోనా తర్వాత చాలా డిబేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఆఫ్టర్ కరోనా తర్వాత కూడా మరి ప్రపంచంలో అనుకున్నటువంటి అనేక దేశాల యొక్క గ్రోత్ రేట్ ను, ఇండియా యొక్క అభివృద్ధిని తీసుకుంటున్నప్పుడు ఇలా ప్రపంచంలో భారతదేశం యొక్క గ్రోత్ చాలా అద్భుతంగా ఉంది. ఇలా లార్జెస్ట్ ఎకానమిక్ గా భారతదేశం మనం చేరుకున్నాం. 11వ స్థానంలో 2014లో ఉంటే ఈ రోజు మనం 5వ స్థానానికి వచ్చాం. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో మనం 7 ట్రిలియన్ కు ఇండియన్ ఎకానమీని తీసుకుపోతుందని చెప్పి. సో బాటమ్ లైన్ లో మీరు మీ అభివృద్ధి, బీజేపీ చేసినటువంటి అభివృద్ధే మిమ్మల్ని గెలిపిస్తుంది అనేది మీ ప్రభుత్వం కానీ మీ పార్టీ కానీ ధీమా, రైట్? ఎస్, అవునండి. మేము నరేంద్ర మోడీ గారు ఏ మీటింగ్ లోకి పోయినా ఏం చెప్తా ఉన్నారు, ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి మా ఉజ్వల పథకంలో వచ్చినటువంటి సిలిండర్ల గురించి చెప్పాం. లేకపోతే మహిళలకు 4 కోట్ల మంది పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల గురించి చెప్పాం. ఈ దేశంలో ఎవరైతే ఆహార భద్రత అంటే ఇబ్బందుల్లో ఉన్నటువంటి 80 కోట్ల మందికి ఇస్తున్నటువంటి ఆహారం దాని గురించి చెప్పాం. ఈ దేశంలో ఏదైతే రోడ్స్ ఇచ్చామో మన తెలంగాణ అంశానికి తీసుకోండి,
గత 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో 2,500 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉంటే గత 10 సంవత్సరాల్లో ఈ రోజు 5,000 కిలోమీటర్ల పైన ఇక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారులను ఏర్పాటులో అభివృద్ధిలో ఇక మోదీ ప్రభుత్వం ఉంది. రైల్వే యొక్క లైన్ల యొక్క ఆధునీకరణ కావచ్చు, రైల్వేలో ఈ రోజు కొత్త రైళ్లను ప్రవేశపెట్టి సౌకర్య కనెక్టివిటీని పెంచడంలో కావచ్చు, ఈ రోజు దేశంలో ఉన్నటువంటి మరి పెరుగుతున్నటువంటి ఆధునికమైనటువంటి ఈ యొక్క పరిస్థితిలో ఇక్కడ నుండి యువత ఏదైతే ఆలోచన చేస్తుందో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు ఏవైతే ఆలోచన చేస్తుందో ప్రజలకు అనుగుణంగా ఇలా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని పెంచారు, రోడ్ కనెక్టివిటీని పెంచుతా ఉన్నారు. సో అంటే దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతా ఉన్నారు, రైల్వే ఆధునీకరణ, స్టేషన్ల యొక్క ఆధునీకరణ చేస్తా ఉన్నారు. అంటే ప్రపంచంతో పోటీ పడాలి, ఇక్కడ ఉన్నటువంటి యువశక్తి ఇక్కడే ఉండాలని చెప్పేసి మొన్నటి బడ్జెట్ లో కూడా 1,00,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో రీసెర్చ్ కోసం ఈ రోజు ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వం చేసింది. ఇదే కాదు రైతుల విషయంలో. ఓకే, మనం వన్ బై వన్ వెళ్దాం. మీరు అంటే అన్ని రంగాల్లో కూడా మీరు చేసినటువంటి గత 5 సంవత్సరాల్లో కావచ్చు లేదా 10 సంవత్సరాల్లో కావచ్చు చేసినటువంటి అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది అనేది 100%. ఇంకొకటండి, ఈ రోజు చర్చ మేము చెప్పినటువంటి బీజేపీ 370, 400 పైన సీట్ల అలయన్స్ కి రావాలనే దాని గురించి జరుగుతుంది ఒక చర్చ. మేము గతంలో 303 సీట్లు 2019 ఎన్నికల్లో మేము తీసుకున్నాం. భారతీయ జనతా పార్టీ 303 వచ్చినాయి, మా అలయన్స్ గా 342 పైన వచ్చినాయి. సో ఇలా అవతల వాళ్ళు 370 తగ్గిస్తామా తగ్గినీయం అనే దాని గురించే ఉంది కానీ ఈ దేశంలో మేము అధికారం చేస్తామని చెప్పి ఇలా విపక్షం చేసే పరిస్థితిలో ఈ ఇండియా కూటమిలో ఎక్కడ కూడా లేదు. ఆ కూటమికి ఎక్కడ కూడా ఇలా బలంగా కనిపించేటువంటి పరిస్థితి ఇలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకోసం ఏ సర్వేలు అయినా కూడా బీజేపీకి అనుగుణంగా ఉన్నటువంటి సర్వేలే ఇలా కనిపిస్తున్న పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.